అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ప్రస్తుతం కుంభమేళాగా, అది మహాకుంభమేళాగా పిలుచుకునేటువంటి ప్రయాగరాజ్ కి వెళ్లాలన్నటువంటి ఒక సంకల్పం కూడా చాలా మంది చేసుకుంటున్నారు. అందుకే అనేక మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గంగా నదికి పుష్కరాలు వచ్చినటువంటి సందర్భంగా కూడా కోట్లాది మంది భక్తులు ఇప్పటికే తరలి వచ్చారు. ఇప్పటికే పుణ్యస్నానాలు 30 కోట్లకు మందిగా పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ప్రయాగ్రాజ్ లో ఉన్నాము. ప్రయాగ్రాజ్ ప్రాంతంలో 2 నదుల సంగమము, సరస్వతి అంతర్వాహిని అంటే 3 నదుల సంగమ ప్రాంతంలో ఉన్నాము. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే అక్కడి నుండి గంగా నది ప్రవహించుకుంటూ వస్తుంది. దాదాపు కోట్లాది మంది భక్తులు కూడా స్నానాలు ఆచరించేటువంటి ప్రాంతం ఇప్పుడు మనం నిల్చున్నటువంటి ప్రాంతము. ఇటు నుంచి చూస్తుంటే ఇక్కడ మనకు దూర ప్రాంతం కనిపిస్తున్నటువంటిది ఇది యమునా నది. ఆ యమునా నది అలాగే ఇటు గంగా నది మధ్యలో మనం ఉన్నాము. ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అనేది గంగా త్రివేణి సంగమంగా మనం పిలుస్తాము. గంగా, యమున, సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నో పురాణాలు కూడా మనకు చెప్తున్నటువంటి నేపథ్యంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగరాజ్కు తరలి వచ్చారు. ఆర్టీవీ బృందం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వింతలు, విశేషాలు, ఆధ్యాత్మిక స్నానాలు, భక్తి స్నానాలు, ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రపంచానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే 25 రోజులు అంటే 30 రోజులకు దాదాపు వస్తున్నప్పటికీ కూడా భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఆధ్యాత్మిక పరిమళాలకు కేంద్ర బిందువు అయినటువంటి త్రివేణి సంగమమైనటువంటి ఈ గంగా, యమున, సరస్వతి సంగమ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. చుట్టూ దాదాపు ఎక్కడ చూసినా కానీ భక్తజన సందేహం మనకు కనిపిస్తుంది. ఎక్కడ అధికారులు కూడా ఎన్ని ఏర్పాటు చేస్తారు. కొన్ని కోట్ల మంది భక్తులు కూడా ఎప్పటికీ తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేటువంటి ప్రాంతం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు చూసినట్టయితే ఎంతో మంది భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు మనం చూడొచ్చు ఎంతో మంది ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో కూడా స్నానాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక పరిమళం అయితే మనకు వెదజల్లుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా చాలా వరకు కూడా ఇక్కడ స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే అక్కడి వరకే కొంత పర్మిషన్ ఉంది, కానీ అక్కడి నుండి బోట్లలో వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ఈ ప్రాంతానికి ఉంటారు. ఘాట్లలో వచ్చేటువంటి వాళ్ళు మాత్రం ఆ దూర ప్రాంతాల నుంచి వెళ్ళి చూసుకుంటూ అక్కడ ఘాట్లలో స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ త్రివేణి సంగమం అంటే యమునా నది తీరం నుండి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఈ వెనుక నుండి వస్తుంటారు బోట్లలో. మనం చూసాం ఇంత ముందు. మొత్తం ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. बोलिए आप किधर कहाँ से आए जी? मैं यूपी इटावा से आया हूँ। ओके, कैसा लग रहा है ये पुण्य स्नान का? अच्छा, बहुत अच्छा। इससे पहले 144 वर्षों बाद ये हमको वो करने को मिला है तीर्थ, इसलिए मैं योगी जी को और प्रदेश सरकार को बहुत बहुत धन्यवाद देता हूँ। ओके, आप फैमिली के साथ आए क्या फ्रेंड्स के साथ आए? पूरी फैमिली के साथ आए। माता पिता को स्नान करके पहुंचा दिया, वहाँ फैमिली साथ है। पूरा माता पिता वहाँ उनको स्नान करा के हमने भेज दिया है। ओके ओके, आप कैसा लग रहा है जी ये पुण्य स्नान के? बहुत बढ़िया। वैसे हम लोग इलाहाबादी के रहने वाले हैं। यह ननिहाल है, यहाँ पे यहाँ तो नहाए हैं, लेकिन यहाँ जो इस समय 2025 में जो कुंभ पड़ा है वो महा आनंददायक है। ओके ओके, बोलिए बाबू, ऐसा कैसा लग रहा है? बेटा आपका नाम क्या है? अजितेश पोरवाल। पहले अभी स्नान देख रहा, कुंभ मेला देख रहा पहले, अभी कैसा लग रहा है आपको? बहुत अच्छा लग रहा है ये यहाँ स्नान करके। अब किसी को मिलने वाला नहीं, आगे की पीढ़ियों को अब हमको ही करना पड़ेगा बस। ओके ओके, आपका पापा आपको लेके आया भविष्य में, फ्यूचर में आपको बेटा को अभी लेके आते क्या नेक्स्ट कुंभ मेला को? नहीं, 144 साल बाद है। 144 कुंभ मेला बोलते हर 12 साल को एक बार आता ना? हाँ, उसमें भी आऊंगा నెక్స్ట్ టైం దబ్జా షాదీ అయితే షాయద్. ఓకే ఓకే, ఇక్కడ మాత్రం చాలా వాతావరణం చూస్తుంటే మనకు ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం ఏంటంటే ఇక్కడ 2 నదుల సంగమము, త్రివేణి సంగమము, అలాగే సరస్వతి అంతర్వాహిని అంటే 3 నదుల సంగమ ప్రాంతాల్లో మనం ఉండడము. భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇది ఎంత మాట్లాడినా తనివి తీరేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ దాదాపు అన్ని ఏర్పాట్లు ఎక్కడ చూసినా ఒక మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక పరిమళాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి మనం భక్తుల దగ్గర కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భక్తులు ఆధ్యాత్మికంగా ఎంతో ఉత్సాహంతో ఉంటున్నారు. ఆ వాతావరణం చూస్తుంటే కూడా ఈ స్నానాలు అంటే అది మామూలుగా నీటికి ఉన్నటువంటి ఒక శక్తి, ఒక నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అట్లాంటిది ఒక నిరంతరం ప్రవహించేటువంటి ఒక నది ప్రవాహం కూడా ఎంతో గొప్పగా మనకు కనిపిస్తుంటుంది. అటువంటి ప్రాంతాల్లో ప్రయాగరాజ్గా మనం ఉంటున్నాము. దీన్ని ప్రయాగరాజ్గా పిలుస్తుంటున్నారు. యూపీ సర్కార్ వచ్చిన తర్వాత అహ్మదాబాద్ ని కాస్త ప్రయాగరాజ్ గా మార్చి ఆధ్యాత్మికంతో యొక్క శక్తిని మరింత పెంచినటువంటి పరిస్థితి. మనం కొంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగాం తెలంగాణ హైదరాబాద్ జనగాం నుంచి వచ్చినాము. బాగా అందంగా ఉంది. 144 సంవత్సరాల నుంచి మహాకుంభమేళ పుష్కరం బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచిగా
మంచిగా అన్ని సౌలతులు మంచిగా చేసారు, బాగున్నది. ఒక్కొచ్చు మోడీకి జై, ఆదిత్యనాథ్ కి జై. ఓకే ఓకే, చాలా మంది భక్తులు హర హర గంగే నినాదాలతో ఉంటారు. आप कहाँ से आए जी? मैं छत्तीसगढ़ बिलासपुर से आया हूँ, मनोज कुमार कुच्छर। ओके ओके, गंगा ये पवित्र पुण्य स्नान में बहुत अच्छा लगा, मन तृप्त हो गया। हर हर गंगे। मैं भी छत्तीसगढ़ से आया हूँ, बहुत बढ़िया, बहुत पूरा फ्रेंड्स के साथ ये बार नहीं आ गए मुबारू, ये अब 144 साल बाद. ఎంతో మంది ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ చూద్దాం ఒకసారి. తెలుగు ఎట్లా కన్నడ బోలియే సార్. हम बैंगलोर से आए इधर ओके, प्रयागराज देखने के लिए. प्रयागराज ఎట్లా అనిపిస్తుంది? ये कैसा लग रहा है आपको? बहुत अच्छा रहा है, सभी फैसिलिटी बहुत अच्छा है. और थोड़ा भीड़ ज्यादा है, बट उसमें हमको समझ में नहीं आता. भीड़ में हम सब ये हो जाते हैं. तो एवरीवन शुड कम हियर. या थैंक यू. ओके ओके, आपको कैसा लग रहा है? बढ़िया, एक नंबर। महाराष्ट्र से, अमरावती से। अमरावती, हाँ, महाराष्ट्र। ओके ओके, ये पूरा कभी देखे क्या इधर ऐसा? मेरा दूसरी बार है, दूसरी बार, इससे पहले अभी दूसरी बार. अर्धे कुंभ में आया था मैं। ఇక్కడ చాలా వరకు అయితే భక్తులు కూడా ఎంతో ఆధ్యాత్మిక పరిమాణాలు కూడా వెళ్తున్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. आप कहाँ से जी? कर्नाटक से. कर्नाटक से. ये पूरा अच्छा एनवायरनमेंट है. अभी हमको भी ऐसा आपको कैसा लग रहा है? बहुत ही अच्छा लग रहा है. मैं पहली बार आया हूँ, लेकिन द फीलिंग इज अमेजिंग. बहुत ही अच्छा, बढ़िया है. अरेंजमेंट्स बहुत ही अच्छे हैं, बहुत ही अच्छा लगा. इससे पहले कब ऐसा देखे क्या, ये ऐसा एनवायरनमेंट कहाँ भी? नहीं, पहली बार ऐसा एनवायरनमेंट देख रहा हूँ. ओके, दुनिया में भी एक ही बार ऐसा लगता है ऐसा? हाँ बिल्कुल, ऐसा तो हो ही नहीं सकता. ఇక్కడ ఎంతో ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం అయితే కనిపిస్తుంది. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? आप कहाँ से आए? मुंबई। मुंबई से. ये अभी कैसा दिख रहा है ये पूरा एनवायरनमेंट? ये पुण्य स्नान करने के बाद कैसा लगा आपको? अभी तो बहुत अच्छा आ गया, बहुत पॉजिटिव वाइब्स आ रहे हैं इधर। अभी देखते हैं अभी और कितना मजा कर सकते हैं इधर। वाइब तो बहुत पॉजिटिव आ रहा है। పూర్తిగా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు ఒక దాదాపు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పుణ్య స్నానాలు ఆచరించే విధంగా ఇట్లా ఉంటుంది. దాదాపు ఇప్పుడు మనకి ఎంతో మంది ఒక్కొక్కరు ఆధ్యాత్మిక పరిమళాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. దాదాపు అంటే నీళ్లు కూడా తీసుకెళ్ళడానికి కూడా అక్కడ మార్కెటింగ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు. అక్కడ వాటర్ బాటిల్ నింపుకొని కూడా బయట అక్కడ అమ్మేటువంటి పరిస్థితి. ఇక్కడ త్రివేణి సంగమము ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. గంగా యమున సరస్వతి అన్నటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంచి భక్తులు కూడా ఎన్నో రకాల పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ పూజలు తరించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాతావరణం కూడా ఎన్ని సార్లు చూసినా గానీ ఒక కొత్త పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనం వీళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఉంది పరిస్థితి? गुजरात अहमदाबाद, गुजरात गुजरात इलाका. मोदी की मोदी अमित भाई. ओके ओके, मोदी अमित भाई भाई भाई. हाँ भाई ओके ओके, अब पूरा फैमिली के साथ है क्या? हम फर्स्ट भाई आए हैं ओके ओके, गंगा माई का आशीर्वाद लेने के लिए. लिया अब बहुत अच्छा लिया, माता ने दे दिया अभी. ఇక్కడ దాదాపు ఇక్కడ మనం చూడొచ్చు ఎంత మంచి వాతావరణం అంటే ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపు ఎప్పుడు చూసినా కానీ ఇట్లాంటి వాతావరణాన్ని కూడా చూడడానికి కూడా మనం రెండు కళ్ళు కూడా చాలా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ అంటే రెండు రకాలు ఇక్కడ మనకు త్రివేణి సంగమంలో కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది అంటే లోతు ఎక్కువగా లేదు, లోతు ఎక్కువగా లేని ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఎక్కువగా మనకు మంచి మంచి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కొంతమంది బుజుర్లు అంటే దాదాపు పెద్ద మనుషులు కూడా చాలా వస్తున్నారు. ఎంత ఉత్సాహం అంటే పాజిటివ్ వైబ్రేషన్ कैसा लग रहा है जी आप एनवायरमेंट? बहुत पवित्र लग रहा है, बहुत पवित्र लग रहा है। पुण्य स्नान हो गया आपका? पूरा स्नान हो गया, 10-20 मिनट हो गए, 20 मिनट. बस जीवन कृतार्थ हो गया। ओके ओके, 100 हर महादेव. ओके, 144 इयर्स का. हर गंगे 144 इयर्स का, महाराष्ट्र से नासिक. नासिक से. अगले साल हमारे यहाँ आओ. आप कहाँ से जी? पुणे से. महाराष्ट्र से। हाँ, कैसा लग रहा है? बहुत बढ़िया, बहुत आध्यात्मिक और बहुत सुंदर, बहुत सफाई, बहुत बढ़िया प्रबंधन. एनवायरमेंट भी अच्छा है कि उधर? सब कुछ बहुत अच्छा, आयोजन बहुत अच्छा है, सुरक्षा बहुत अच्छी है, स्वच्छता बहुत अच्छी है, बहुत बढ़िया. हम तो बहुत रहे ये हैं लोग ये इलाहाबाद, दुबई वहाँ प्रयागराज, बट बहुत साल कुवैत से आ रहे हैं. कुवैत से. ओके ओके, आपका नाम क्या है जी? सतीश श्रीवास्तव। सतीश श्रीवास्तव. कुवैत से आए क्या? 45 साल काम किए, अब गुड़गांव में सेटल हैं। सेटल हो गया.
ओके पुण्य स्नान नहाने के लिए आए थे नहाने के लिए, हाँ हाँ कैसा है बहुत अच्छा है, बहुत अच्छा है, हमारा अम्मा बहुत अच्छा है। हाँ ओके ओके मोदी जी को थैंक यू, बहुत अच्छा है। योगी जी को योगी जी को थैंक यू। वेंकट रत्नम वेंकटरत्नम कहाँ से हैं? मैं तो हैदराबाद से अच्छा योगी जी ओके ने बहुत अच्छा काम किया, बहुत बढ़िया। ఓకే ఇక్కడ దాదాపు పుణ్య స్నానాలు చేసుకోవడానికి కూడా కువైట్ నుంచి కూడా వచ్చారు, కుటుంబంతో వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఎంత చూసినా గానీ ఆర్టీవీ నుండి మేము వచ్చాము. ఇక్కడ పుణ్య స్నానాలు చేయడానికి కూడా అవి హోతా ఏక్ మినిట్ దాదాపు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎంత మందిని చూసినా గానీ ఇక్కడ ఈ పుణ్య స్నానాలు ఆచరించడానికి కూడా భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఆచరిస్తున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటున్నారు. ఎన్నో రకాలుగా దాదాపు ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్ అంటే సెల్ఫీలు అన్ని రకాల స్వకార్యం అన్నట్టుగా కనిపిస్తుంది. దాదాపు తెలంగాణ నుంచి వచ్చినాం హైదరాబాద్ 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 వచ్చారా? హైదరాబాద్ ఎక్కడ దుల్పేట్ ఇలాకా అంతా మీరు ఫ్రెండ్స్ వచ్చారా లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి? చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చి మాకు. ఓకే 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 ఆర్టీవీ ఓకే ఇక్కడ దాదాపు దాదాపు ఇక్కడ మనం చూస్తున్నట్టు ఏ వాతావరణం చూసినా ఎక్కడ చూసినా ఫోటోలు దిగేటువంటి వాళ్ళు సెల్ఫీలు దిగి స్టేటస్లు పెట్టుకుంటున్నారు. అలాగే భక్తులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద बुजुर्ग लोग भी आया था. सर नमस्ते सर. नमस्कार. कैसा लग रहा है सर आपको? बहुत बढ़िया लग रहा है भैया, ऐसा हमने आज तक कभी नहीं देखा। वहाँ को बहुत मौज मस्ती है चारों तरफ से, हर तरफ खुशियां ही खुशियां हैं। हम लोग देख पसंद हो गए। ओके ओके अम्मा आप बोलिए कैसा लग रहा है ये पूरा एनवायरमेंट 144 इयर्स के एक बड़ा महाकुंभ बोल के? 144 साल का महाकुंभ है, बहुत अच्छा लगा। हम लोग लखनऊ से आए हैं। ओके ओके आए हुए हम लोग। आप लोग कहाँ के हैं? ఇక్కడ మనం చూద్దాం చాలా వరకు ఇక్కడ కొంతమంది ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే బోట్ నడుపుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వీళ్ళ ఎన్వైరన్మెంట్ అయితే కైసా ఎక్కడ ఉందో ఒకసారి మనం చూద్దాము. అసలు ఈ ఎన్వైరన్మెంట్ కైసా లग रहा अब गिराक कैसा है अभी इधर ले अब कहाँ वाले आप? हम कहाँ के हैं? प्रयागराज वाला आपका इधर ही लोग है इधर हर दिन 30 दिन से बहुत ज्यादा लोग आ रहा ये कुंभ महाकुंभ से. आप क्या करते हैं आप? नाव वाले हैं। नाव वाला गिराकी कैसे है? गिराक कैसा है? अभी इसमें सब सही है, ग्राहक है इस वक्त। इसमें ग्राहक है। गिराक कोई लेते नहीं, ऑटोमेटिक देते हैं। ఓకే ఓకే ఆటోమేటిక్ ఓకే ఓకే ఇక్కడ ఎంత చూడొచ్చు వాళ్ళ ఒక ఆట పాటలు కూడా ఇక్కడ ఎంత చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం దాదాపు ఎక్కడ చూసినా గానీ వాతావరణం చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చారు. కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొస్తే భయపడతామని చెప్పి అనుకుంటారు కానీ చిన్న పిల్లల్ని కూడా తీసుకురావడం కూడా ఎంతో ఆనందంగా ఫ్యామిలీతో వచ్చారు. आप कहाँ से आए जी? जी मध्य प्रदेश से। मध्य प्रदेश जी। तो बच्चों को लेकर डरना लगे नहीं हुआ? नहीं, ये मान गंगा जी की जो है इसमें महाकुंभ है, तो इसमें तो हम लोगों को आना था। और करीब हम लोग 48 घंटे सफर करके आए हैं और 48 घंटे इसमें सफर किया है। 5 है कि 2 घंटे में 3 किलोमीटर चल के आए हैं। लेकिन क्या है जब माँ बुला रही है तो फिर तो कोई रोक नहीं सकता और फिर वो बैठी है तो उनका कोई डर नहीं है हम लोगों को। करोड़ लोग आते ना उसीलिए थोड़ा गड़बड़ भी हो जाए होने का है मगर अब पूरा देर से आया था फैमिली से वो इसलिए क्योंकि हम लोग सोचे कि पहले भीड़ भाड़ बहुत होगी वहाँ पे तो थोड़ा सा बाद में ही जाया जाए क्योंकि वो तो आशीर्वाद तो आज मिलना या कल मिलना चाहिए। लेकिन तो भी भीड़ थी बहुत, लेकिन हमें बहुत अच्छे से आए, हमें अच्छा लगा और बहुत हम लोग आनंद की अनुभूति कर रहे हैं माँ गंगा जी के गोद में और बहुत अनुभूति कर रहे हैं, बहुत आनंद परिवार के साथ ही आए हम सब। परिवार कुटुंब सभ्युलతో వచ్చారు. ఎట్లా అనిపిస్తుందండి? कैसा लग रहा है आपको? बहुत शानदार। बच्चों को लेके हाँ ये दोनों ఇక్కడ దాదాపు భక్తులు మాత్రం పుణ్యస్నానాలు ఆచరించడానికి గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి ఇక్కడ స్నానాలు ఆచరించేటువంటి వాళ్ళు కూడా మంత్రం చదువుతా ఉంటారు. మొత్తం 7 నదులలో స్నానాలు చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుందని చెప్పి ఇక్కడ భక్తులు కూడా అనుకుంటా ఉన్నారు. దాదాపు దేశం నలుమూలల నుండి కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం ఈ వాతావరణాన్ని కూడా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎంతో మంది కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి. आप कहाँ से आए जी? हम लोकल प्रयागराज। लोकल प्रयागराज आप बहुत धन्यवाद वाले पूरा ब्लेसिंग बॉयज। हाँ ब्लेसिंग बॉयज हम लोग इधर सबकी सेवा भी कर रहा है और सारा स्नान भी कर रहे हैं। पूरा सेवा कर बिल्कुल बिल्कुल 144 ईयर के बाद ये मुहूर्त आया है, इसमें पूरा हिंदुस्तान आके नहाना चाह रहा है और जो बचे हुए लोग हैं वो भी आके नहाए।
29 तारीख तक अभी ये स्नान है, पर्व महाकुंभ का चल रहा है और 15 तारीख तक मोदी जी ने इसको एक्सटेंड भी कर दिया है। तो जो लोग रह गए हैं वो और आके इस पूरे समय पे नहा के जा सकते हैं और यहाँ पूरी सुविधाएं हैं नहाने की। मेला क्षेत्र में योगी और मोदी जी की पूर्ण व्यवस्था पूरी तरह से है, लोगों को किसी भी तरह की कोई समस्या नहीं है। ఇప్పటివరకు అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయని చెప్పంటున్నారు మోదీ. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి యోగి ప్రభుత్వం కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ మనం చూపిస్తుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తెలంగాణ నుంచి, హైదరాబాద్ భువనగిరి. ఓకే ఓకే, భువనగిరి. ఎంతమంది వచ్చారు? మేము 5గురం వచ్చినాం, కార్లో వచ్చినాం. అంటే జర్నీ ఇబ్బంది కాలేదా? కొద్దిగా అయ్యింది, కొద్దిగా ఇబ్బంది అయింది. కాకపోతే ఇక ఇక్కడ చూసినాక ప్రెజెంట్ ఆఫ్ చూసినాక బాగుంది, ప్రజలంతా వెళ్ళిపోయింది. బాగుంది. చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు, అంతా బాగుంది. ఎక్కడ ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ క్లియర్ చేయడం జరిగింది. అంతా సపోర్ట్ చేస్తారు డిపార్ట్మెంట్. ఏంటంటే కామన్ గా జరుగుతున్నాయి కొన్ని, కాకపోతే ఏంటంటే తప్పదిగా. కొన్ని కోట్ల మంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి సమస్యలు రావడం కూడా పరిపాటిగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ దీన్ని ఎక్కువగా దీన్ని నెగిటివ్ గా చూడాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు. కొంతమంది మాత్రం కొంత ఆర్థికంగా కూడా ఇబ్బందులు అవుతున్నప్పటికీ కూడా భక్తి స్నానాలు చేయడమే మనకు చాలా గొప్ప విషయంగా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ఒకసారి స్నానాలు ఆచరించినటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో పూజలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఈ వాతావరణం కూడా నభూతో నా భవిష్యత్ అన్న విధంగా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ప్రయాగరాజ్ లో భక్తులు కూడా తన్మయత్వం పొందుతూ ఆనందానుభూతులు పొందుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది కూడా దాదాపుగా వచ్చినటువంటి వాళ్ళు సంకల్పం చెప్పుకుంటూ పూజలు కూడా చేసుకుంటున్నారు. అక్కడ దాదాపు దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి హారతులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ పూజా విధానాలు చూసిన తర్వాత ఎక్కడ ఇట్లాంటి వాతావరణం అయితే కనిపించలేదు. త్రివేణి సంగమమైనటువంటి ఈ గంగా యమున సరస్వతి ప్రాంతాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం అనేది తమ జీవిత కర్తవ్యంగా కూడా అనుకోవచ్చు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ పవిత్ర సంగమ స్నానానికి సంబంధించి కూడా ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పి అంటున్నారు. మొత్తం 6 మహా రాజస్నానాలు ఉంటాయి, 6 రాజస్నానాలు ఉంటాయి. 6 రాజస్నానాల నేపథ్యంలో కూడా ఇక్కడ దాదాపు ఇంకా 2 రాజస్నానాలే ఉన్నాయి. ఇక్కడ 12వ తారీఖు మాఘ పౌర్ణమి వస్తుంది, తర్వాత మాస శివరాత్రి 26వ తారీఖు వస్తుంది. ఈ 2 పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ కుంభమేళకు సంబంధించి మహాకుంభము సమాప్తం అయిపోతుంది. 45 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి కూడా ఒక ఆద్యంతము కూడా ఎంతో భక్తి శ్రద్ధతో జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా యోగి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఎంతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరు నెగిటివ్ గా చెప్పలేదు. కొంతమంది ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి మాట మనం చూడొచ్చు. కానీ అవన్నీ కూడా ఒక్కసారి పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత అన్ని మర్చిపోతున్నామన్నటువంటి ఒక ఆలోచనతో సంతృప్తిగా వెళ్తున్నటువంటి ఒక అనుభూతుల్ని మాత్రం ఇక్కడ భక్త జనం మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రయాగ్రాజ్ నుండి కెమెరా పర్సన్ సందీప్ తో వెంకటరత్నం, RTV ప్రయాగ్రాజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.